సో ఇంకా 30 డేస్ మాత్రమే ఉంది మనం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి. ఈరోజు ఏమైందంటే లిటరలీ వీడియోస్ తీసి టైర్డ్ అయిపోయాను. ఎన్నో వీడియోస్ తీయలేదు, ఒకటే వీడియోని అన్నిసార్లు తీశాను నేను. ఎందుకంటే మన దగ్గర ఉన్న వండర్ఫుల్ లైట్స్ వర్క్ చేయట్లేదు. ఉన్న ఒక వేస్ట్ ఏమంటారు దీన్ని, కంప్యూటర్ ల్యాంప్, ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న లైట్. సో ఈ రింగ్ లైట్ ఏదైతే ఉందో ఇది అరౌండ్ 7,000 అలా కాస్ట్. సో ఆ వైర్ ఏదో సంథింగ్ ఇష్యూ ఉంది, బయటకు తీసుకొని వెళ్ళి బాగు చేపిద్దామన్నా కూడా అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సోనీకి తీసుకొని వెళ్తే వాడు ఎంత 1,000 అడుగుతాడా, 2,000 అడుగుతాడా, అసలు రిపేర్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలీదు. బట్ మనం రేపు వెళ్ళి చూడాలి లైక్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. నిజం చెప్పాలంటే డబ్బులు లేవు. డబ్బులు వచ్చినాక తీసుకొని వెళ్ళి చూపించి దాన్ని రిపేర్ చేయాలి. కాకపోతే సింపుల్గా యాక్సెప్ట్ చేయడం శేఖర్ రెడ్డికి నచ్చదే. సో ఈరోజు వచ్చేసి మనది ఇంకా చెస్ట్ ఇంకా బ్యాక్ వర్కౌట్ అరౌండ్ 7 PM అవుతుంది. మనం బ్రష్ చేసుకుంటూ కొత్త జిమ్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి చెస్ట్ ఇంకా బ్యాక్ వర్కౌట్ చేస్తాం అండ్ 100 పుల్అప్స్ కూడా. నేను ఎట్లా అనుకున్నా తెలుసు ఈరోజు వీడియోని, ఇట్లా మార్నింగ్ లెగుస్తాం, ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, ఇట్లా లెగడం క్యాప్చర్ చేస్తుంది, తర్వాత ఇంకొక కెమెరా ఉంటుంది ఓట్స్ తినేది క్యాప్చర్ చేస్తుంది. అంటే అవన్నీ నేనే క్యాప్చర్ చేస్తాను అనుకోండి. కాకపోతే ప్లాన్ ఎలా అయిందంటే, నిన్న నైట్ లేట్ పడుకున్నాం ఆబ్వియస్గా. సో మొన్నటి వరకు ఏమైందంటే మార్నింగ్ లేసి జిమ్కి వెళ్ళడం ప్రాపర్గా జరిగింది. సో ఒక 1-2 క్లయింట్స్ పీపుల్ తోటి ఈవినింగ్ ట్రైన్ చేశాను నేను ఒక 3 days. దానివల్ల ఈవినింగ్ రొటీన్ అలవాటు అయింది మళ్ళీ. ఆ ఈవినింగ్ రొటీన్ అంటే స్లీప్లెస్ నైట్ రొటీన్ మళ్ళీ. సో దానివల్ల ఏమైందంటే మనం లేట్ నైట్ పడుకున్నాం, దానివల్ల మార్నింగ్ లెగట్లేదు, లెవెల్కి అట్లా లెగుస్తున్నాం. సో థింగ్స్ మళ్ళీ రష్ అవుతున్నాయి. 6కి 7కి లెగిస్తే దేర్ ఈజ్ లైక్ ఇంత టైం ఉంటుంది మనకి ప్రాపర్గా ఇవి వర్క్ చేయడానికి. సో లెవెల్కి లెగంగానే 11 to 12 బ్రేక్ఫాస్ట్ రెడీ ఇదంతా అయిన తర్వాత సో 12 నుంచి రష్ టు ద వీడియోస్ ఆర్ స్క్రిప్ట్ ఆర్ ఇది రైటా రాంగా అని చెప్పేసి. సో టూ మెనీ థింగ్స్ ఉంటే ఇదే ఒక హెడ్ఏక్. ఒకదాన్ని పర్ఫెక్ట్ అవ్వకుండా టూ మెనీ థింగ్స్ని నేను తీసుకున్నాను కాబట్టి సరదా తీరిపోతుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటిదంటే నేను వచ్చేటప్పుడు రెయిన్ పడింది రిటర్ను, సచ్ ఎ వండర్ఫుల్ వ్యూ. బట్ మనం రికార్డ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో అంతే గైస్, రేపేనా ఇట్లా మార్నింగ్ లేగంగానే సినిమాటిక్గా, అంటే ముందే లేసేసి సినిమాటిక్గా ఈడ ఒక కెమెరా పెట్టడానికి ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డే 100 వెయిటెడ్ పుల్అప్స్ తోటి. బాయ్ బాయ్. Taking the world, you'll see they'll be calling.